సంక్రాంతికి ఆల్రెడీ మా ఇంట్లో పండగ వాతావరణం స్టార్ట్ అయిపోయింది. పిండి వంటలు చూడండి ఎన్ని వెరైటీస్. సో చాలా అంటే చాలా బాగున్నాయండి. అండ్ వెల్కమ్ టు శ్రీవారి వెంకటేష్ శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే వీడియో కంటిన్యూగా వాచ్ చేసేసేయండి. అండ్ కొత్తగా వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కిడ్స్ అయితే ఆబ్వియస్లీ స్కూల్కి వెళ్ళిపోయారు, ఎగ్జామ్స్ రన్ అవుతున్నాయి. అండ్ అత్తయ్య గారు కూడా వచ్చారు కదండి. సో అత్తయ్య గారు కూడా కొన్ని పనులు ఉన్నాయని చెప్పేసి ముందే చెప్పాను కదా వీడియోలో, కొన్ని వర్క్స్ ఉన్నాయని చెప్పేసి వచ్చారని. సో బ్యాంకు పని ఉంది, ఇంకా చిన్న అత్తయ్య గారు వాళ్ళని కలవడానికి వెళ్ళారు. సో మేము కూడా రెడీ అయిపోయాము, ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. బ్లాగ్ అయితే కంటిన్యూగా చూసేసేయండి. సో అత్తయ్య గారు నిన్న వచ్చారని చెప్పాను కదా అండి నేను ఇంతకుముందు వీడియోలో. సో వచ్చేటప్పుడు పిల్లల కోసం కొన్ని స్నాక్ ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చారు. ఇంకా పిల్లలు ఉన్నారు అని అంటే ఆబ్వియస్లీ నానమ్మకి గారాబము, అమ్మమ్మలకి గారాబం కాబట్టి వాళ్ళకి నచ్చినవి ఏం కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటారనమాట. ఎప్పుడు నేనే ఏమొద్దు మీరు వస్తే చాలు అని చెప్పేసి అని అంటుంటాను. బట్ కాకపోతే ఈసారి అయితే కొన్ని స్నాక్ ఐటమ్స్ అయితే వాళ్ళకి నచ్చినవి, వాళ్ళకి ఇష్టం అని చెప్పేసి కొన్ని చేయించుకొని తీసుకొని వచ్చారనమాట. ఇవి హోమ్ మేడ్ అండి, ఇంట్లో ప్రిపేర్ చేసినవి. అంటే మనం ఎంత క్వాంటిటీ కావాలి ఏం కావాలని చెప్తే వాళ్ళు ఇంట్లోనే ఫ్రెష్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి ఇస్తారనమాట. సో అత్తయ్య గారికి తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ దగ్గర ఇలా చేయించుకొని వచ్చారు నల్గొండలో. అసలు ఏం తీసుకొని వచ్చారో నాకు కూడా తెలియదు, నేను కూడా ఇంకా ప్యాక్ అయితే ఓపెన్ చేయలేదు. సో మేమేందో ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. అసలు నాకు తెలియదు కూడా ఏమేమి చేయించుకొని వచ్చారన్నది. చూస్తాను ఆగండి. ఓకే, ఇవైతే పల్లి చెక్క, 4 ప్యాకెట్స్ అయితే ఉన్నాయండి. ఇవైతే పల్లి చెక్క చెప్పాను కదా, మాకు అందరికి ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. ఇంకా ఇది జస్సు బాగా అడిగి ఉంటుంది, ఎందుకంటే కదా అత్తగారు జస్సుకి ఈయనకి కూడా, జస్సుకి వేదార్థికి వేణుకి ఇష్టమని. అవును, అందరికి ఇష్టం. బాగుంది. ఇట్లా మంచిగా చూడండి, షేప్ కూడా కరెక్ట్గా ఇట్లా అంటే మనకి కట్ చేసుకొని తినేలాగా ఈజీగా ఉన్నాయి. ఇవైతే బాక్స్లోకి పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టి ఉంచేస్తే ఈ ప్లాట్ఫామ్ మీద వాళ్ళకి నచ్చినవి వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ఇంకా తీసుకొని తింటారు. ఈవినింగ్ రాగానే వేదార్థు అంటే 6th గ్రేడ్ కదండి, ఇప్పుడు కొంచెం ఆకలి అవుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. రాగానే ఏదో ఒకటి అడుగుతున్నాడు. ఇంతకు ముందు అడగకపోతుండే, నేను బలవంతంగా తిను నాన్న అని చెప్పాల్సి వచ్చేది. ఇప్పుడైతే ఈ ఇయర్ అయితే నాకు హ్యాపీ అనిపిస్తుంది. రాగానే ఆకలి అవుతుంది మమ్మీ, ఏదన్నా స్నాక్స్ ఉన్నాయా, ఏమైనా చేసి పెట్టవా అని చెప్పేసి అడుగుతున్నాడు. ఈ చిన్న బాక్స్ అవుతుంది అనుకుంటా, వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి బెల్లంతో చేసినాయి చెప్పండి. ఇవి బెల్లంతో ఇదా? ఇవి ఇవి బెల్లంతో చేసిన పల్లి చెక్క కదా అత్తయ్య? అవును, పల్లితోని బెల్లంతో చేస్తారు. టేస్ట్ చేద్దాం ఎలా ఉందో, నాకు కూడా చాలా ఇష్టం. ఈజీగా తునుగుతుంది కూడా కొంచెం, అంటే కొంతమంది ఇట్లా గట్టిగా ఉంటాయి కదండి. చేసినాయి కాబట్టి అప్పటికప్పుడు చేసినాయి కాబట్టి టేస్ట్ అత్తయ్య గారు టేస్ట్ చూసినాం. బాగుందండి, చాలా బాగుంది. ఎక్కువ స్వీట్ లేదు, బెల్లం కరెక్ట్గా సరిపోయింది, మంచిగా ఉంది. సో ఇదైతే పక్కా పెట్టుకుందాం. ఇవి సకినాలు. ఓకే, ఇవి జస్వికాకి ఇష్టం. బియ్యం పిండి నువ్వులు వేసి పచ్చికారం వేసి చేస్తారు సకినాలు. వరంగల్ సైడ్ ఇటువైపు అయితేనేమో ఒకటి బియ్యం పిండి నువ్వులు ఉప్పు వేసి తెల్ల నువ్వులు వేసి చేస్తారు. అవి క్రిస్పీగాను బాగుంటాయి. నల్ల వేస్తారు ఎక్కువ శాతం. ఇప్పుడు సంక్రాంతికి నల్ల ఎక్కువ వాడతారు. ఓకే, నల్ల నువ్వులు వేసుకుంటారు. సో ఇవి సకినాలు అండి, ఇవి జస్వికాకి ఇష్టం. రైస్ ఐటమ్స్ తప్ప ఇలాంటి తిని ఇవి కారప చెక్కలు అంటారు కదా, అంటారు, చెక్కలు ఎన్నో రకాలుగా అంటుంటారు. అవును,
ఇవి పచ్చికారంతో చేసినావా అత్తయ్య గారు? పచ్చికారం. ఓకే, పచ్చిమిర్చి అది వేస్తారు కదా, గ్రైండ్ చేసి పచ్చిమిర్చి వేసి చేస్తారు. ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చండి, టైం ఉంటే ఇవి కొంచెం కొంచెం క్వాంటిటీ చేసుకోవచ్చు. టైం కుదరని వాళ్ళకి అలా అయినప్పుడు నేను కూడా అంటే భక్షాలు చేసి రెడీగా పెట్టాను. ఇప్పుడు అవి కూడా టేస్ట్ చేయాలి అత్తయ్య గారు. ఇవి కూడా ఇందులోకి వేసుకున్నాం. వీటిని చాలా జాగ్రత్తగా క్యారీ చేయాలండి. ఊరి నుంచి తీసుకొని వచ్చేటప్పుడు మురుకులు కానివ్వండి, ఇవి కారపప్పలు, కారపు చెక్కలు ఇవి కట్ అయిపోతాయి మొత్తం. కారపప్పలు ఊకనే మురుకులు కట్ అయినా ఏం కాదు, కానీ ఈ కారపప్పలు కట్ అయితే తర్వాత అసలు తినడానికి వీలవ్వదు అనమాట. ఆల్రెడీ మీరు కూడా సంక్రాంతి సంబరాలు అంటే సంక్రాంతికి కావాల్సిన పిండి వంటలు స్టార్ట్ చేసే ఉంటారు. సో ఆంధ్రాలో అయితే బాగా చేస్తారు కదా సంక్రాంతి. ఆంధ్ర ఫ్రెండ్స్ బాగా మిస్ అవుతున్నాము మేమైతే. ఆంధ్ర ఫ్రెండ్స్ ఎవరైనా ఇన్వైట్ చేయొచ్చు కదా సంక్రాంతికి మమ్మల్ని కూడా. ఇప్పుడు ఇక కామెంట్స్లో వస్తాయి చూడండి, మా ఇంటికి రండి అని చెప్పేసి. ఇంత జాగ్రత్తగా తెచ్చినా కానీ కట్ అయిపోతాయి. అవును, పైన పెట్టుకొచ్చిన అన్నిటికంటే. అంటే అది నా ఫేవరెట్ కాబట్టి. నెక్స్ట్ ఐటమ్ ఇది కూడా నా ఫేవరెట్, గవ్వలు. ఇవి కూడా బెల్లంతో, ఇవి కూడా బెల్లం గవ్వలండి. చూడండి, తయారు చేసినవి బెల్లం గవ్వలు చాలా బాగుంటాయి. అందులో పోసినాక టేస్ట్ చేయండి మీరు కూడా. ఇన్ని డబ్బాలు అంటే ఇక్కడ ఆక్యుపై అవుతుంది ఫుల్గా. ఇది కూడా స్వీట్ ఐటమ్ కాబట్టి పక్క, కానీ ఇవి ఒక పక్క కూడా. అన్నీ హాఫ్ కేజెస్ కదా అత్తయ్య. నాకు ప్రైస్ కూడా అంత రీజనబుల్లే అనిపించింది. మీరు అట్లా అనుకుంటే పల్లీలు ఎక్కువ కావాలంటే కేజీ తెద్దును. అదే కేజీ తెచ్చిన. సో గవ్వలు మంచిగా, ఇవి కూడా మంచిగా మెత్తగా ఉంటున్నాయంట, పొంగినట్టు బాగున్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. సో మేమైతే వర్క్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. చాలా అంటే చాలా వర్క్స్ ఉన్నాయి. మార్నింగ్ వెళ్ళాము, అంటే మార్నింగ్ మీన్స్ 9:30కి వెళ్ళిపోయామన్నమాట బ్రేక్ఫాస్ట్ చేసేసి. సో ఇలా అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇద్దరం కలిసి వర్క్ స్టార్ట్ చేసాము, ఫీల్డ్ వర్క్స్ ఇవన్నీ కూడా. చాలా హ్యాపీగా ఉంది. కొత్త వాళ్ళని కలుస్తూ ఉంటాము, కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటాము, నాలెడ్జ్ని ఇంకా నేర్చుకుంటూ ఉంటాము కొత్త విషయాలని. సో అదనమాట. మేము రిటర్న్ వచ్చేసరికి మాకు నైట్ 8:30 అయింది. సో పిల్లలకి అన్నీ అరేంజ్ చేసే వెళ్ళాను. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే అత్తయ్య గారు కూడా ఉన్నారు కదా, కొంచెం చూసుకుంటారని చెప్పేసి వాళ్ళతో కోఆర్డినేట్ అవుతూ ఇంకా వచ్చిన తర్వాత వాళ్ళకి ఆల్రెడీ డిన్నర్ అవన్నీ పెట్టేశారనమాట అత్తయ్య గారు. మేము వచ్చిన తర్వాత కొద్దిసేపు కూర్చొని వాళ్ళతోటి కొద్దిసేపు చదివించి ఇంకా పడుకోబెట్టాము. పడుకునేటప్పుడు వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా అలెక్సా పెట్టుకుంటారు, అలెక్సాలో సాంగ్స్ పెట్టుకుంటారు అనమాట. హనుమాన్ చాలీసా, వాళ్ళకి ఇష్టమైన ఫేవరెట్ సాంగ్స్ ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటారు. సో అందుకోసమనే నాయిస్ వస్తుంటుంది, ఇంకా కాపీ రైట్స్ వస్తుంటాయని చెప్పేసి నేను ఆల్రెడీ మాట్లాడాను వీడియోలో, బట్ సౌండ్ వస్తుంది, అందుకోసం అని చెప్పేసి వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నానండి. వచ్చిన తర్వాత మళ్ళీ నేను కొద్దిసేపు ఫ్రెష్ అప్ అయ్యి, మాకు ఇక్కడ ఎవ్రీ వెనస్డే మార్కెట్ పెడుతూ ఉంటారు అనమాట. సో రైతు మార్కెట్ పెడుతూ ఉంటారు కదా, అలా పెడుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళి మళ్ళీ వెజిటేబుల్స్ కావాల్సినవన్నీ కూడా ఈ వీక్కి కావాల్సినవన్నీ కూడా తీసుకొచ్చుకున్నాను. వర్క్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా అండి, ఫుల్ డే అంతా కూడా బిజీగా ఉంటే ఆ సాటిస్ఫాక్షన్ డిఫరెంట్గా ఉంటుంది, హ్యాపీ అనిపిస్తుంది. ఈరోజు మనం ఏం చేసాము అంటే వర్క్ సాటిస్ఫాక్షన్ అంటారు కదండి, అదైతే నాకు చాలా హ్యాపీనెస్ ఉందన్నమాట. ఇలా వెళ్ళినప్పుడు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంత బిజీ షెడ్యూల్ని మేము పెట్టుకుంటున్నాము. సో ఇక ముందు కూడా అలానే ఉండబోతుంది మా లైఫ్ అంతా కూడా. లైఫ్ మీన్స్ కొన్ని రోజుల వరకు అయితే అలానే ఉండబోతుంది ముందు.
సో డెఫినెట్గా ఆ వీడియోస్ అవన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను, మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటాను. ఇఫ్ ఎనీ మీకు కూడా యూస్ఫుల్ అవుతుండొచ్చు. అండ్ నెక్స్ట్ డే కావాల్సినవన్నీ ఇలా అరేంజ్ చేసేసుకున్నాను. ఇలా నాకు మంచిగా ప్యాక్ చేసి ఇస్తారండి. నేను అడిగితే కొంతమందికి ఏంటంటే క్యారీ బ్యాగ్స్ తీసుకెళ్తే అందులో డైరెక్ట్గా ఇస్తారు, బట్ ఆంటీ కవర్స్లోనే ఇవ్వండి అంటాను. ఎందుకంటే ఇంటికి రాగానే ఈజీగా ఫ్రిడ్జ్లో చదివేసుకోవచ్చు వెజిటేబుల్స్, అందుకోసమని. సో ఇదండి ఈ వీడియో అయితే. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్